భారతదేశంలో అరటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజల్లో, శుభకార్యాల్లో అరటి పండ్లను ఉపయోగిస్తారు. అంతేకాదు, అరటి పండుని తినడానికి కూరలుగా కూడా చేసుకుంటారు. ఇక అరటికాయలలో 2 రకాలున్నాయి. ఒక రకం పండించి పండు మాగిన తర్వాత తినడానికి ఉపయోగపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగపడేవి. ఇక మన దేశంలో మొత్తం 50 రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. అరటి చెట్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అరటి పండులో ఉండే సహజమైన గుణాలు శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ మంది ప్రజలకు అందుబాటులో ఉండే అరటి పండ్లు రోగ నిరోధక శక్తి పెరుగుదల, ఆహార భద్రతగా ఉపయోగపడుతుంటాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇవి కూడా అంతరించిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి పరిశోధనలు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని బనానా మరికొద్ది సంవత్సరాలలో కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నాయి. గత 60 ఏళ్లలో హెక్టార్కు వార్షికంగా 0.024 టన్నుల చొప్పున అరటి దిగుబడిని పెంచడానికి గ్లోబల్ వార్మింగ్ దోహదపడింది. 1960 నుంచి 27 దేశాలలో హెక్టార్కు సగటున 1.37 టన్నులు ఉత్పత్తి పెరిగింది. కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కారణంగా ఉష్ణోగ్రతల నిరంతర పెరుగుదల దిగుబడిని నెమ్మదిస్తోంది. 29% అరటిపండు ఉత్పత్తితో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న భారత్ సగటున హెక్టార్కు 60 టన్నుల అరటిని దిగుబడి చేస్తోంది. అయితే వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని దెబ్బతీసే ప్రమాదముండగా ఉష్ణమండల వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో పెట్టుబడులు పెట్టకపోతే ఇండియాలో 2050 నాటికి అరటి దిగుబడి క్షీణించడం ప్రారంభమవుతుందని హెచ్చరించింది. దిగుబడిని పెంచేందుకు బలమైన సాంకేతిక చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా అరటిలో 1000కి పైగా రకాలుండగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా నుంచి ఆగ్నేయాసియా వరకు ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో 120 దేశాలలో సాగు చేయబడుతోంది. ఈ దేశాలు ప్రతి సంవత్సరం 114 మిలియన్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తాయి. యుఎస్, నెదర్లాండ్స్లోని పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం వాతావరణ మార్పులే కాదు, అనేక ఫంగస్ జాతులు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఒకవేళ శిలీంధ్రాల తనిఖీ చేయకుండా పంటను అలాగే వదిలేస్తే కొన్నేళ్లలో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయే ఛాన్స్ ఉంది. మట్టిలో నివసించే ఫంగస్ జాతులు ఫ్యూసేరియం, ఆక్సిస్పోరం, ఫార్మా స్పెషలిస్ట్ క్యూబెన్స్, బనానా విల్డ్ అనే వినాశనకరమైన అరటి వ్యాధికి కారణమని చెప్తున్నారు నిపుణులు. కాగా 1990వ దశకంలో తైవాన్లో ఉద్భవించిన కొత్త ఫంగస్ జాతి అత్యంత ప్రజాదరణ పొందిన క్యావెండిష్ అరటికి ముప్పుగా మారింది.